మినపప్పు బోండాలు చేస్తానా అప్పటికప్పుడు 5 నిమిషాలలో చేసుకోవచ్చు. వీడియో చూసి చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి పంపిరు. మినపప్పు బోండాలకు పట్టేది చెప్తా. ఒక 2 కప్పుల మినపప్పు, 1 కప్పు బియ్యము, కొంచెం ఓమ, 1 చెంచా ఉప్పు, 1 చెంచా జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు చిన్న కోసుకోవాలి, చిటికడు తినే సోడా. మినపప్పు వేయించుకుందాము. కొంచెం వేయించుకుంటే కమ్మగా ఉంటుంది. మినపప్పు దూరం వేయించుకోవాలి. కమ్మగా ఉంటాయి బోండాలు. చిన్నగా మంట పెట్టుకొని వేయించుకోవాలి. వేగింది దూరగా దించుకొని ఒక పళ్ళెంలో పోసుకోవాలి. పప్పు చల్లారాలి. పప్పు చల్లారింది. 1 కప్పు బియ్యం పోసుకోవాలి. మంచిగా 2 కలగలిపి గిర్రి పట్టించుకోవాలి మెత్తగా. ఇట్లా మెత్తగా పట్టించుకోవాలి. ఈ పిండి ఎప్పటికప్పుడు కాకుండా ఇంత ఎక్కువ పట్టించుకొని డబ్బాలో పోసుకొని పొద్దున టిఫిన్ చేసుకొని తినరు. కమ్మగా ఉంటాయి బోండాలు వేసుకొని. మనం ఇప్పుడు చిన్న కోసుకున్న మిరపకాయలు వేసుకోవాలి. 4 మిరపకాయలు, 1 చెంచా జీలకర్ర వేసుకోవాలి, 1 చెంచా ఉప్పు వేసుకోవాలి, కొంచెం ఓమ వేసుకోవాలి. మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది ఓమ. చిటికడు సోడా పొడి వేసుకోవాలి, తినే సోడా. ఇప్పుడు వేసుకునేవన్నీ మంచిగా కలుపుకోవాలి పిండికి పట్టేటట్టు. ఓమ, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, సోడా పొడి మంచిగా కలుపుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి. చూసుకుంటా కలుపుకోవాలి. కలుపుకుని అయింది. పొయ్యి మీద నూనె పెట్టుకుందాం. కంచులు పెట్టుకోవాలి. తగినంత నూనె పోసుకోవాలి. నూనె కాలిందో లేదో చూసుకోవాలి. కొంచెం అంత పిండి వేసి నూనె కాలింది. ఇక బోండాలు వేసుకోవాలి. ఒకసారి మర్రేసుకోవాలి. ఇట్లా కాలినాక తీసుకోవాలి. ఇట్లా మంచిగా కాలుతాయి.
మినపప్పు బోండాలు టమాటా తొక్కు కమ్మ ఉంటుంది, మీరు కూడా చేసుకోండి. మీరు కూడా చేసుకోండి. చిన్నపిల్లలకేమో అటుగానే పెట్టుండ్రి, పెద్దోళ్ళేమో టమాటా పచ్చడి పెట్టుకోండి, కమ్మ ఉంటాయి. మీరు కూడా వేసుకోరు మినపప్పు బోండాలు, కమ్మ ఉంటాయి, 5 నిమిషాలలో అయిపోతుంది. నా వీడియో నేస్తే నీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి, నాకు సపోర్ట్ ఉండండి.